జై ఛాంపియన్ డైరెక్షన్ అన్ని 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 అంటే అన్ని చాలా బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి. రోషన్ గారు అయితే నిజంగా ఎండింగ్ చనిపోయే సీన్ చాలా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు అందరికి. నిజంగా మా ఊరిని ఇంత గొప్పగా చూపించడం డైరెక్టర్ కి మాత్రం చేతులు ఎత్తి దండం పెడుతున్న గ్రామం తరపున చాలా గొప్పగా చూపెట్టారు. ఇది మాకు నిజమైన చరిత్ర, ఇది ఒక యథార్థ ఘటన. ఇప్పటికైనా మా ఊరి చరిత్రని పాఠ్యాంశాల్లోకి ఎక్కించి మా ఊరి యొక్క చరిత్రను ఒక పర్యాటక కేంద్రంగా మా ఊరిని తీర్చిదిద్దాలని ఒక యువకుల తరపున అందరు మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతో సహా చిన్న పిల్లలతో సహా అందరం కలిసి ఎంజాయ్మెంట్ గా చూడొచ్చు. ఒక ఊరి గడని ఒక చరిత్రగా చాలా చూపెట్టారు. డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. జోహార్ బైరన్పల్లి అమర వీరులకు. ఈ రోజు మా బైరన్పల్లి నుంచి ఒక మినిమం 250 నుంచి 300 మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి ఏదైతే ఛాంపియన్ మూవీ ఉందో ఇక్కడ మేము అందరం వీక్షించడానికి రావడం జరిగింది. బైరన్పల్లి చరిత్ర ఏదైతే ఉందో 1948 ఆగస్టు 27 రోజు జరిగిన పోరాటంలో కాసిం రజీ నేతృత్వంలో వచ్చినటువంటి నిజాం రజ్వీ కాసిం రజీ వంటి ఎదురాడి పోరాడినటువంటి బైరన్పల్లి అమరవీరులను, వాళ్ళ త్యాగాలను, వాళ్ళ పోరాట స్ఫూర్తిని కళ్ళకు కట్టే విధంగా మీరు బాగా చిత్రీకరించి బైరన్పల్లి చరిత్రను ఇక్కడ మన ఛాంపియన్ మూవీ ద్వారా మా బైరన్పల్లితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్బండ వర్గాలకు, అన్ని వర్గాలకు చూసే విధంగా చిత్రీకరించినందుకు ఆ ఉన్న దర్శకత్వ బృందానికి గాని సినిమాలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు గాని మా బైరన్పల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా మొదలు నుంచి అయిపోయేంత వరకు, సినిమా స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు, ఈవెన్ 1948 ఆగస్టు 27వ తారీఖు కూడా ఏ పోరాటం అయితే బైరన్పల్లి వీరులు చేసిరో కళ్ళకు కట్టే విధంగా ఎప్పుడైతే మేము అప్పుడు చూడలేదు కానీ ఈ సినిమాలో ఖచ్చితంగా మేము యాక్షన్ ఇట్లే జరిగిందని చూసే విధంగా చిత్రీకరించి మీరు అందరికీ మంచిగా చేరే విధంగా చేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పోరాటం 78 సంవత్సరాలు అయితే బైరన్పల్లి చరిత్ర జరిగి 78 సంవత్సరాలకు జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి వరకు కూడా ఇంతవరకు ఈ చరిత్ర చేరడం లేదు. కాబట్టి ఈ ఛాంపియన్ సినిమా ద్వారా అన్ని వర్గాలకు, అన్ని గ్రామాలకు, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా చేరుతుందని మేము బైరన్పల్లి గ్రామం తరఫున ఆశిస్తూ ఈ ఛాంపియన్ మూవీ ద్వారా ప్రభుత్వం దయచేసి ఈ సినిమాలో మొత్తం బైరన్పల్లి చరిత్రనే ఉంది. ఈ బైరన్పల్లి చరిత్ర పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ ఆ వీరుల పోరాటాన్ని మీరు అందరూ గమనించారు. అన్ని పార్టీల నాయకులు బైరన్పల్లికి వస్తుర్రు పోతుర్రు, కానీ బైరన్పల్లి అభివృద్ధి విషయంలో మాత్రం, అభివృద్ధి అంటే ఇంటర్నల్ మౌలిక వసతులు, సిసి రోడ్లు 100 అనే కాకుండా బైరన్పల్లి ఏదైతే ఛాంపియన్ మూవీ ద్వారా చరిత్రను సృష్టించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే అందరు వీక్షించే విధంగా ఎలానైతే చిత్రీకరించారో బైరన్పల్లి అనేది ఒక పాయింట్ గా ఏర్పాటు చేసి బైరన్పల్లి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ, అలాగే బైరన్పల్లి పర్యాటక కేంద్రంతో పాటు బైరన్పల్లి చరిత్రను ప్రభుత్వము స్పందించి నెక్స్ట్ సంవత్సరం నుంచి బైరన్పల్లి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చే విధంగా ప్రభుత్వం స్పందించాలని బైరన్పల్లి గ్రామం తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.